2 దశాబ్దాల కిందట ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఏదో తప్పు చేసినట్టు భావించే ప్రజలు ఉండేవారు. తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది. ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఒకటే అనే స్థాయికి వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. గత 6 నెలలుగా శ్రీకాకుళం జిల్లాలో శిశు జననాల నిష్పత్తిలో వ్యత్యాసాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మగ శిశువుల కన్నా ఆడ శిశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో మళ్లీ భ్రూణ హత్యలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో భ్రూణ హత్యల కలకలంపై మా ప్రతినిధి సౌమ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఆదిలోనే ఆడపిల్లలను అంతమొందించేటటువంటి కర్కశమైనటువంటి సంస్కృతి ఒకప్పుడు ఉండేది. కానీ ప్రస్తుతం చట్టాలు కఠినతరం కావడంతో ప్రజల్లో కూడా చాలా వరకు అవగాహన రావడంతో ఇలాంటి సంస్కృతి చాలా వరకు తగ్గింది అనుకుంటాం. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా బర్త్ రేషియోలో ఏవైతే వేరియేషన్స్ కనిపిస్తున్నాయో బాలుల కంటే బాలికల సంఖ్య గత కొద్ది నెలలుగా చాలా మండలాల్లో తక్కువ నమోదవడంతో మళ్ళీ భ్రూణ హత్యలు జరుగుతున్నాయేమో, అలాంటి కర్కశ రాక్షసత్వమైనటువంటి సంస్కృతి మళ్ళీ పురుడు పోసుకుంటుందేమో అనేటటువంటి భయం జనాలను వెంటాడుతుంది. అయితే దీనిలో భాగంగానే ప్రస్తుతం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాము. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిజంగానే బర్త్ రేషియోలో ఎందుకు వేరియేషన్స్ ఉన్నాయి, నిజంగా జిల్లా వ్యాప్తంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయా, ఒకవేళ అలా జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వీటన్నిటి మీద రాజ్ న్యూస్ తెలుగు